ఇక జూబ్లీస్ గడ్డ మీద నవీన్ అన్న జెండా ఎగరేసేదాకా అస్సలు ఓమని ఇక పట్టు వదలని విక్రమార్కులు లెక్క మొత్తం యావత్ ప్రపంచమే తిరిగి వచ్చింది. ఇక్కడ గదిలో వచ్చింది. ఇక యూసఫ్ కూడా చౌరస్తాలో ఉన్నా. నేను అన్న వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నవీన్ యాదవ్ గెలుపు పక్కాగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే మేము ఇక్కడ తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వార్డులు కానివ్వండి, యూసుఫ్ కూడా ఈ ఏరియా మొత్తం చూస్తున్నా కూడా ప్రజలందరూ కూడా మా సమస్యలను పరిష్కరించేటువంటి మా ఇంటి బిడ్డ, మా యాదవ్ బిడ్డ, అదేవిధంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈరోజు గతంలో ఓడిపోయినా కూడా మా దగ్గర నిలబడి నిటారుగా ఉన్నటువంటి వ్యక్తిగా మేము నవీన్ యాదవ్ ని గెలిపించే దిశగా ఉన్నామని చెప్పేసి పబ్లిక్ నుండి తీసుకొచ్చి అంటే ఇంట్లో కూర్చోళ్ళని అందరూ తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదో గలం చూసిండు. మరి ఎట్లా దాని గురించి ఏం చెప్తారు? ఈ కేటీఆర్ చెప్పేటువంటి అబద్ధపు మాటలను ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఇక్కడ అభివృద్ధి కనిపిస్తా ఉన్నది కదా. ఏ గల్లీలలో ఆ రోడ్లను చూస్తే కనిపిస్తా ఉన్నది, ఏ చెత్త కుప్పలను చూసినా వాళ్ళ అభివృద్ధి కనిపిస్తా ఉన్నది. ఇదంతా అబద్ధ ప్రచారంగా ఈ హైడ్రా అనేటువంటి దానిని వాడుతూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మన జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నది. అవన్నీ కూడా అబద్ధ మాటలు, కేటీఆర్ చెప్పేటువంటి మాటలు. హైడ్రా విషయంలో 1,00,000 మెజారిటీతో నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. దీంట్లో అసలు బహిర్గతంగా చూస్తుంది దాంతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ మన నాట్ ఆఫ్ ఏ ప్రాబ్లం అది. ఎంఐఎం ఓట్లు అన్ని కూడా నవీన్ యాదవ్ పడతాయి. ఇక్కడ కంపల్సరీ పడతాయి. ఎందుకంటే గతంలో ఎంఐఎం పార్టీతో పోటీ చేసినప్పుడు కానివ్వండి, అక్కడ ఉన్న ఈ ముస్లిం ప్రజానికం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ కి ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే మేము ప్రచారాలకు పోతున్నప్పుడు ఆ బ్రహ్మరథం పట్టేటువంటి ఆ వ్యూహరచనలు మేము చూస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాము. కంపల్సరీగా నవీన్ యాదవ్ ని ఆశీర్వదించడానికి ఉన్నారు. అమ్మా, మేము గత 20 సంవత్సరాల నుంచి నవీన్ యాదవ్ గారిని చూస్తున్నాము. నవీన్ యాదవ్ ఒక యువకుడు, ఒక విద్యావేత్త. ఆయన ఎప్పుడూ పట్టుదల ఉన్న నాయకుడు, పిలిసే పలికే నాయకుడు. జూబ్లీహిల్స్ ఇవాళ వాస్తవానికి జూబ్లీహిల్స్ ఇది ఒక విలేజ్ కాదు, ఒక సిటీ టౌన్. కాకపోతే ఇంట్లో గరీబోళ్ళు ఉంటారు. ఎవడో పెద్ద వాళ్ళు ఉండరు. ఇంట్లో పెద్ద బెంచి కార్లు రావిళ్ళకు గరీబోళ్ళు పొద్దుగా లేసే కూలీ పోయేటోళ్ళు, కూలీ నాలి చిన్న చిన్న కొట్లు పెట్టుకొని నడుపుకుంటోళ్ళు ఉంటారు. నవీన్ అన్నను కూడా ఇవాళ వాస్తవానికి 25 ఏళ్ళ కోలే ఆయన ఇలా రాజకీయంగా ఉన్నాడు. ఆయన ఏదో ఇవాళ వచ్చి నిన్న మొన్న వచ్చి పిలిచి ఆయనకు సీట్ ఇవ్వలేరు. ఇలా నవీన్ యాదవ్ను చూసి ఇచ్చారు సీటు. ఇలా రేవంత్ రెడ్డి గారికి పిలువ నమ్మకంతో ఇచ్చిండు సీటు నవీన్ యాదవ్. అయితేనే గెలుస్తాడు ఇక్కడ జూబ్లీహిల్స్ లో. ఆయన కష్టపడ్డ నాయకుడు అని ఇలా రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిండు. నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. నవీన్ యాదవ్ గారు ఇంచుమించు 30 నుంచి 35 వేల ఓట్లతో గెలవగలుగుతున్నాడు. అది కన్ఫామ్. మరి కేటీఆర్ నిన్న మొత్తం హైడ్రా మీద ప్రెస్ మీట్ పెట్టిండు. అందులో మొత్తం ఇండ్లు ఉన్నోళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. మరి దాన్ని ఏం చెప్తారు? అమ్మ, నేను ఏమంటున్నా, కేటీఆర్ హైడ్రా గురించి మాట్లాడే అరువుడు కాడు కేటీఆర్. ఎందుకంటే ఇలా మొన్న వర్షాలు వస్తే ఒక్కొక్క కాలనీలలో ఒక ఫ్లోర్ మునిగిపోయినాయి. ఏడున్నారండి ఇలా నాలాలు గీలాలు ఏమంటుండో హైడ్రా లేదో వాళ్ళ పబ్లిక్ ఇళ్ళకి పోయి గుల్లగొడతలేరు. నాలాలు ఎక్కడైతే జామ్ ఉన్నాయి నాలాలు క్లియర్ చేయాలంటుండ్రు. హైడ్రా వచ్చి ఏమో చేస్తలేదు. ఇలా హైడ్రాకు పోయి కంప్లైంట్లు ఇస్తారు. పబ్లిక్ సప్పట్లు కొడుతున్నారు హైడ్రాకు. ఇలా మొన్న వర్షాకాలం, అంతకుముందు పబ్లిక్ అర్థం కాలేదు. వర్షాకాలం రాకముందు పబ్లిక్ అర్థం కాలే హైడ్రా గురించి. మొన్న హర్షిస్తున్నారు, ధన్యవాదాలు తెలుపుతారు. పాలాభిషేకాలు చేసారు హైడ్రాకు. రంగనాథ్ గారికి పాలాభిషేకాలు చేసారు. ఇలా కేటీఆర్ ఫోకస్ మాటలు మాట్లాడుతుండ అన్ని. కేసీఆర్ ను ఇప్పుడు కేటీఆర్ నేను ఏమంటున్నా, అయ్యా కేటీఆర్ గారు మీరు ఐటీ శాఖ మంత్రిగా 10 సంవత్సరాలు చేసారు. నేనేమంటారు, ఒకటే మీరు జూబ్లీస్ కు ఏం చేసారు చెప్పి ఓట్లు అడగండి. హైడ్రా వచ్చింది, రేవంత్ రెడ్డి ఏం చేసి 2 సంవత్సరాలు అయిందండి రేవంత్ రెడ్డి వచ్చి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇయ్యాల కాదు, ఇలా నడవండి విలేజ్ల గోదాం ఇందిరమ్మ కట్టించిన ఇంట్లో ఇయ్యాలు ఉన్నాయి. ఇయ్యాలకి ఇందిరమ్మ కట్టించి 30-40 సంవత్సరాల కింద ఇలా ఇందిరమ్మ గరీబు బడుగు బలహీన వర్గాలను భూములు ఇచ్చింది. కేటీఆర్ అమ్ముకుంటూ పోయిండు. కేటీఆర్ నిన్న ఇలా నేను చెప్తున్నా నడవండి. బీఆర్ఎస్ పార్టీ రాదు. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పోయినాడే పోయింది. టీఆర్ఎస్ పేరు తీసుకొచ్చుకున్నాడే బీఆర్ఎస్ పోయింది. ఇవాళ ఎందుకు ఒక్క మాట వాళ్ళ నాయన ఫామ్ హౌస్ ఎందుకు వండబెడుతుంది కేటీఆర్? ముందు మీ నాయనని వీళ్ళు తోలి సీఎం గా చేసినావు, నేను ఫామ్ హౌస్ లో వండబెట్టి నువ్వేమో ఐటీ శాఖ చేసినోడు, నేను చేసిన బయట తిరగాలి. ఇప్పుడు పానం ఏమైంది? కావాలని రాణిస్తలేడు. రేపు పొద్దుగాల వాళ్ళ నాయన ఉంటే సీఎం వాళ్ళ నాయన పబ్లిక్ అడుగుతారు, ఓట్లు వేసిన సీఎం అయినా కావాలంటాడని. ఇయ్యాలటి నుంచి అనగదొక్కుతుండు. వాళ్ళ సొంత నాయనని అనగదొక్కుతుండు, సొంత చెల్లెల్ని అనగదొక్కిండు. ఎందుకు దొక్కిండు ఇవన్నీ? వాళ్ళ నాయన పానం అన్ని మంచిగా ఉన్నాయి. ఎందుకు బాగాలే? వరంగల్ మీటింగ్ పెట్టి మాట్లాడలేడా? ఎందుకు అన్ని బాగున్నాయి.
ఉన్నాయి. కేటీఆర్ నేను సీఎం కావాలన్నాడు, కానీ కేటీఆర్ ఒక సర్పంచ్ గెలవనోడు, ఒక ఎంపీటీసీ గెలవనోడు, ఒక జడ్పీటీసీ గెలవనోడు. ఏదో 2 సంవత్సరాలు అయితే ఇక తెలంగాణ వచ్చేటట్టు ఉంది, మూమెంట్ మంచిగా ఉందని మెల్లగా అమెరికా వెళ్ళి జారుకుని వచ్చిండి. ఇవాళ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.